సమస్య ఏంటంటే మనది మధ్యతరగతి దేశం, ఉండే జనం కూడా మధ్యతరగతి ప్రజానికం, బిలో మిడిల్ క్లాస్ కేటగిరీ. ఎక్కువ మంది వెళ్ళేది హోటల్స్లో తినేది కూడా వీళ్ళ వైపు నుంచే ఉంటుంది. అక్కడ కదా సమస్య అంతా వస్తుంది. మీరు అన్నట్టు స్టార్ కేటగిరీ హోటల్స్ వాటి వ్యవహారం వాటి కథ వేరు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చిన్న చిన్న కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకునే వాళ్ళు, శనివారం ఆదివారం వస్తే బయటికి పోదాం, రోజు పని చేసుకుంటాం కదా, వాళ్ళ రోజు బయటకు వెళ్దాం అనుకునే వాళ్ళు అక్కడ కదా వస్తుంది, వాళ్ళు కదా సిక్ అవుతుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పర్ ఏరియాని రిస్ట్రిక్ట్ చేయడం ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి, ఆ అవుట్లెట్స్కి మినిమం, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, FSSAI ఈజ్ గివింగ్ లైసెన్సెస్. ఒక బండి దగ్గర నుంచి, ఒక క్యాఫే దగ్గర నుంచి, రోడ్ సైడ్ హోటల్ దాకా కూడా FSSAI రెగ్యులేషన్ అది వెళ్ళి విజిట్ చేసి లైసెన్సెస్ ఇస్తూ ఉందండి, ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీ. మరి అలాంటప్పుడు ఇలాంటివన్నిటి మీద కూడా కొద్దిగా స్ట్రిక్ట్ పెట్టాలి. ఇప్పుడు యూ వాంట్ అన్ FSSAI లైసెన్స్, మీ స్టాఫ్ ఇన్ని అవర్స్ ట్రైనింగ్ చేశారని చూపించండి, మీ స్టాఫ్ ఏమేమి ప్రొసీజర్స్ చేస్తున్నారో చూపించండి, విజిట్ చేయండి అగైన్ అండ్ అగైన్. ఇలాంటివి కండిషన్స్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మనుషుల్ని పెంచడము, రెగ్యులేషన్ పెంచడము, పనిష్మెంట్ కార్పోరల్గా ఉండాలండి. అడల్ట్రేషన్ ఇది నీట్గా లేకపోవడము, కుళ్ళిపోయినవి వాడడము ఒకటైతే, చాలా భయంకరమైన పదార్థాలు ఆహారం అని చెప్పి అమ్మడం ఇంకొకటి అన్నమాట. ఈరోజు పాలు మీరు తీసుకుంటే అవి అసలు పాలో కాదో మనకు తెలియదు, దేంతో తయారు చేశారో తెలియదు. రోడ్ సైడ్ ఒక టీ తాగారంటే మీరు అసలు పాలతో టీ తాగారా, అవి సున్నం నీళ్ళు ఉన్నాయా, అందులో డిటర్జెంట్ ఉందా, అందులో స్టార్చ్ పౌడర్ ఉందా, మనకి ఏది తెలియదు. సో రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ తప్పకుండా చాలా మేజర్ రోల్ ఉంది. అలాగే పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఉందండి. కొంత గొప్ప కొద్దిగా హైజీన్ చూడాలి. ఇప్పుడున్న ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే